కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు సంక్షేమ పథకాలు వద్దంటూ కేటీఆర్ సంకల్ప దీక్ష చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో శ్రీధర్ బాబు పర్యటించి పత్తిపాక శివార్లో రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కారుపై బురద జల్లుతున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వారికి అధికారం పోయిందని బాధ ఉంది. ఏం చెప్తారు, ప్రతిరోజు మాట్లాడతాం. 10 నెలలు అయింది, ఇంకో నెల అయితే సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాలంలోనే అలావుద్దీన్ అద్భుత దీపం పెట్టి అన్ని చేయాలని ప్రజల్లో గ్లోబల్స్ ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ప్రజలు ఈరోజు మిమ్మల్ని తిరస్కరించారు. అది ఒప్పుకోవాలి. ఇంకా ఒప్పుకొని జీర్ణించే శక్తి కూడా రావాలి. ఈరోజు కబందాస్తాలు ఏం చేసినా ఎందుకని అడుగుతా ఉన్నా. సగటున ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు పిల్లడు వచ్చి ఇప్పుడు నాకు ఒకటి ఇచ్చిపోయిండు. కాదు ఒక ఉద్యోగం వచ్చింది నాకు సార్ నేను అని 10 సంవత్సరాలు నేను వెయిట్ చూస్తున్నా. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎగ్జామ్ రాసిన నాకు ఉద్యోగం వచ్చిందని ఒక బొకే ఇచ్చిపోయిండు. అట్లాంటి నిరుద్యోగ యువతి యువకులు 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్న ఉద్యోగ అవకాశాలు ఈరోజు సగటున ప్రతి నెల 5,000 మందికి విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగ యువతి యువకులకు ఇస్తే సంకల్ప దీక్ష పెడతారా? వద్దని సంకల్ప దీక్ష పెడతారా? ఉద్యోగం